మార్నింగ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి డే 2. నిన్న నైట్ రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో ఇప్పుడైతే రింక్కి వెళ్తున్నాం. నా కిట్ బ్యాగ్ అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, చతిన్ వాళ్ళు. డే 2 ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ మళ్ళీ ఈవినింగ్. డైలీ 2 సెషన్స్ ఉన్నాయి. రేపటికి లాస్ట్ టైం మొత్తం 3 days స్టేట్ మీట్ అన్నమాట. అండ్ ఎల్లుండి నుంచి మన సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం రింక్ కాడికి వచ్చినాం, రూపల్ల రింక్. అండ్ లోపలికి వెళ్తున్నాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్తే మన స్టేట్ స్టూడెంట్స్ అందరూ వార్మప్ చేస్తున్నారు అటు సైడ్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ సెషన్ అయిపోయింది డే 2ది. సో ఈరోజు అయితే మంచిగా ఆడాం. కొన్ని క్లిప్స్ చూపిస్తాయి చూడండి. అయ్యప్ ఎట్లా అనిపించింది క్యాంప్? చాలా బాగుంది, చాలా బాగుందా? సో ఇప్పుడైతే క్యాంప్ అయిపోయింది. ఇక ఏమంటారు, స్కేట్ చెప్పేసి ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 8 o'clockకి మళ్ళీ ఇంకో సెషన్ ఉంది 1 hourది. డైలీ 2 sessions. అండ్ మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాం మేము వాటిని. అండ్ ఇంకా వచ్చేసి అయితే ఇప్పుడైతే ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ కావాలి. నిన్న స్నానం చేయలే, నైట్ అయిపోయింది, కొంచెం వర్క్ ఉండే. సో ఇప్పుడు వేయాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తినాలి కొంచెం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే ఈరోజు క్యాంప్ అయిపోయింది. క్యాంప్ రేపటి నుంచి మాకు మ్యాచెస్ ఉన్నాయి. సో మ్యాచెస్ వచ్చేసి అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి ఉన్నాయి. తెలంగాణ అంటే నేషనల్ కాదు, స్టేట్ మ్యాచెస్. అండ్ ఆ మ్యాచెస్ అయిపోయాక తర్వాత రోజు నుంచి మన నేషనల్ స్టార్ట్. ఎల్లుండి నుంచి 8th 9th నేషనల్స్ రెఫరీలా కూడా చేస్తాం. గైస్ ఇప్పుడు వచ్చేసి రేపు స్టేట్ మీట్ అన్నమాట. సో బ్యానర్స్ అన్ని అంటూ పెడుతున్నాము. ఆ సైడ్ కూడా జతిన్ వాళ్ళు అంటూ పెడుతున్నారు. టేప్ తీసుకొని సో వీటికి స్టిక్ చేయాలి. అండ్ ఈరోజు మన సెకండ్ సెషన్ అయిపోయింది. ఇప్పుడైతే మన సెకండ్ సెషన్ అయిపోయింది. సెకండ్ సెషన్ అయిపోయాక ఇదంటూ పెడుతున్నాం. హలో సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడ స్టిక్ చేసేసాం. అండ్ మన వాళ్ళు అక్కడ ఆంధ్ర స్టిక్ చేస్తుళ్ళు. అండ్ అటు సైడ్ కూడా స్టిక్ చేయాలి. ఇది వచ్చేసి మొత్తం ఐస్ రింక్ అనమాట. షూస్ వేసుకుని వచ్చినాం. స్లిప్ ఏమీ అవుతలేదు, కొంచెం అంటుకున్నట్టు అవుతుంది. సో గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే బ్యానర్స్ అంటు పెట్టినాం. ఇంకా ఆంధ్ర వాళ్ళది అంటు పెట్టలేదు, టేప్ అయిపోయింది. అంటే డబుల్ టేప్ అయిపోయింది. నార్మల్ సెలో టేప్ తోటి అంటూ పెడుతున్నాం. రూపాయలు చలి పెడుతుందని నేను వచ్చేసినాం. వాయిన్, జతిన్ అండ్ ఆంధ్ర సార్ ఉన్నాడు, మురళీ సార్ అని. మేమైతే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం. నజీర్ సార్ వాళ్ళు ఎప్పుడే వెళ్ళిపోయారు. సో ఈరోజు అయితే బ్లాగ్ అంతా తీయలేదు, మొత్తం పడుకున్నా. ఈరోజు 6 to 8 hours వన్నా. ఇప్పుడు నైట్ నిద్ర వస్తుందో రాదో తెలియదు. ఈ ఫ్లిక్కరింగ్, ఈ లైట్స్ వల్ల ఈ ఫ్లిక్కరింగ్ వస్తుంది ఇట్లా. సో ఇప్పుడు వచ్చేసి అయితే చూడాలి ఏందో. మార్నింగ్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసి అయితే మనం 3rd day అనమాట మన బ్యాండీ క్యాప్ది. సో ఇప్పుడైతే మార్నింగే వచ్చేసాం బ్యానర్స్ అంటు పెట్టడానికి. సో ఇప్పుడైతే ఐస్ హాకీ వాళ్ళది, ఆర్మీ టీం వాళ్ళది ఐస్ హాకీ ప్రాక్టీస్ జరుగుతుంది. మీకు క్లిప్ చూపిస్తాం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు కాంపిటీషన్ స్టార్ట్, మ్యాచెస్ ఉంటాయి. అంటే స్టేట్ మీట్ మ్యాచెస్, రేపటి నుంచి నేషనల్స్. సో ఇప్పుడైతే మీకు ఐస్ హాకీ ఎట్లా ఆడుతారో చూపిస్తాం. అక్కడ ఐస్ హాకీ ఆడుతున్నారు. స్టిక్ చేంజ్ ఉంటుంది, అప్పుడు ఉంది స్టిక్ పెద్దగా ఉంటుంది. అండ్ దీంట్లో పక్కు ఉంటుంది, స్టైగర్ టైప్ ఉంటుంది, పక్కు పెద్దగా ఉంటుంది.
మన దాంట్లో బ్యాండీలో బాల్ ఉంటుంది. ఇది ఆర్మీ టీం అన్నమాట, ప్రాక్టీస్ చేస్తున్నారు. గైస్ రింక్ కాడ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. మౌంటైన్స్ చూడండి, ఈ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే రూమ్కి వచ్చేసినాం. అక్కడ ఏం షూట్ చేయలేదు, మధ్యలో కొన్ని వీడియోస్ ఉండే, నా క్లిప్ ఒకటి యాడ్ చేశాను ముందే. అంటే ఈ క్లిప్కి ముందు ఒక క్లిప్ చూసారు కదా, దాంట్లో నేను ఆడుతూ ఉండే, జస్ట్ 5 seconds క్లిప్ ఉండే. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే రెస్ట్ తీసుకుంటున్నాం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకి 7 o'clockకి స్లాట్ ఉంది. దాంట్లో మ్యాచెస్ అయిపోగొట్టారు, ఒక 3 matches 4 matches మిగిలినాయి. అవి అయిపోతే ఎట్లా 7 minutes ఆడిపిస్తున్నాం. అంటే లైక్ 10 minutes ఆడిపిస్తే టైం సరిపోదు. అండ్ పెద్ద రింక్ కదా, మళ్ళీ చిన్నపిల్లలు బాగా ఆడలేరు అసలు. ఇప్పటికే అసలు ఒక గోల్స్ మినిమం 1-2 goals దానికంటే ఎక్కువ కొట్టలేకపోతున్నారు 7 minutesలోనే. ఇంకా 10 minutes ఆడిపించినామంటే అందరు అలసిపోతారు. అంటే 7 minutes ఫస్ట్ 2 matches ఆడిపించినాం, తర్వాత మిగతా 5 minutes. సో ఈరోజు ఈవినింగ్ అయ్యేసరికి, అంటే నైట్ అయ్యేసరికి స్టేట్ మీట్ అయిపోద్ది. స్టేట్ మీట్ అయిపోయాక మళ్ళీ రేపటి నుంచి నేషనల్ స్టార్ట్. అసలైన గేమ్ రేపు. అసలైన గేమ్ అంటే నార్మల్గా నేషనల్స్ అంటే ఎట్లుంటుందో తెలిసిందే. రేపు స్టార్ట్ అవుతుంది. వచ్చేసి అయితే ఆంటీ డిన్నర్ అంటే లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఆలూ కర్రీ అట. నాకు ఇప్పుడే అంటే వచ్చి ఒక 1/2 hour అయింది. కిందనే కూర్చున్నా, లాబీలో కూర్చుని ఉన్నా, మీదికి పోయేంత ఓపిక లేదు. సో గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే రింగ్కి వెళ్తున్నా. ఈరోజు ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అంటే లాస్ట్ సెషన్ అన్నమాట తెలంగాణ క్యాంప్ది. సో ఇప్పుడైతే బ్యాగ్ మోస్తున్నా. ఈ బ్యాగ్ మోయడానికి కింద మీద అవుతుంది. అండ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ రేపటికే పోస్ట్ పోన్ చేసి ఎందుకు వేసిలో తెలియదు. సో ఇప్పుడైతే ఓన్లీ మ్యాచెస్ ఉన్నాయి, మిగిలిపోయిన మ్యాచెస్ కండక్ట్ చేసేస్తే అయిపోద్ది, తొందరనే అయిపోద్ది. 7 to 8 షెడ్యూల్ ఉంది, అంటే మాది రింక్ బుక్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి అయితే వెళ్తున్న రింక్కి వచ్చేసిన. ఆల్మోస్ట్ ముంగట్నే గేట్ ఉంది. ఇది ఉత్తరాఖండ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్స్ కాలేజ్ అన్నమాట. ఇది గవర్నమెంట్ రింక్. అండ్ ఈ రింక్ వచ్చేసి అయితే ఒలింపిక్ సైజ్ రింక్. ఐస్ హాకీ ఒలింపిక్ సైజ్, బ్యాండీ సైజ్ కాదు. బ్యాండీ సైజ్ 200 meters స్పీడ్ స్కేటింగ్ రింక్ ఉంటుంది చూడండి, ఆ సైజ్ ఉంటుంది మన బ్యాండీది. అండ్ ఇప్పుడు ఏమంటారు, ఈ స్పోర్ట్స్ కాలేజ్లో డిగ్రీ కూడా ఉంటుంది, లైక్ ఏమంటారు డిప్లొమా అండ్ డిగ్రీ కోర్సెస్ కూడా దీంట్లో ఉంటాయి. గాయస్ అక్కడ మీటింగ్ నడుస్తుంది, బ్యాండీ వాళ్ళందరూ స్టేట్ హోల్డర్స్ అందరూ ఈడున్నారు. మేము ఇక్కడ కమెంట్స్ చేస్తున్నాం. హాయ్ మ్యామ్, ఏమైనా చెప్పండి క్యాంప్ గురించి. క్యాంప్ గురించి కెమెరామ్యాన్ గురించి చెప్పాలా? క్యాంప్ ఏదో జరిగింది అనుకుంటే జరుగుతూనే ఉంది, జరగబోతుంది ఇంకా. అదంతా మేము చూడడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. అమ్మాయిని 15 నిమిషాలు పెట్టి మాకు 10 నిమిషాలు పెట్టారు. చూసావా, మీకు అంత సీన్ లేదని. 10 నిమిషాలు కూడా 5 నిమిషాలు ఆటది. 5 నిమిషాల్లో కూడా ఒకటి కూడా వేయలేదని ఓమే మీటింగ్ నుంచి వెళ్ళి నేనే వెళ్ళేసి వస్తాను, ఇది ఎటు తేలేదు లేదని వెళ్ళేసి వచ్చాను.